యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కార్యాలయం ఎదుట 17వ వార్డు ఓటర్లు ఆందోళన చేశారు. 17వ వార్డు ఏకగ్రీవ ఎన్నికను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపారు. అభ్యర్థిపై ఒత్తిడి చేసి ప్రలోభాలకు గురి చేసినట్లు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో తాము హక్కు వినియోగించుకోలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షించాలని, అలానే 17వ వార్డు ఎన్నికలు తప్పక జరగాలని డిమాండ్ చేశారు. లేదంటే మిగతా 20 వార్డుల ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఎన్నికలు నిర్వహించాలి. 17వ వార్డు ఎన్నికలు వెంటనే 20 వార్డులు ఉన్నాయి. 20 వార్డులో లేని ఏకగ్రీవం ఓన్లీ 17వ వార్డుకు మాత్రమే ఏకగ్రీవం అయింది. అది ఎలా అనేది మాకు తెలియదు, కానీ మా ఓట్లు 1400 చిల్లర ఉన్నాయి. మరి 1400 మంది చౌటుపల్ల ఉన్నట్ట లేనట్ట మరి మాకు ఇది క్లియర్ చేసి ఏకగ్రీవం చేసుకోండి. లేదంటారా మాకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కావాలి, ఖచ్చితంగా కావాలి. మేము మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఇవాళ స్టార్ట్ అయ్యింది. 10వ తారీఖు వరకు మాత్రం ఈ నిరసన ఖచ్చితంగా వెళ్ళదీస్తాం. మీరు మాత్రం మాకు మరి ఆడవాళ్ళు ఉన్నారు అంటే అందరూ ఉన్నారు, ఓటు హక్కు ఉన్న ప్రతి 1400 మంది ఉన్నారు. మాకందరం మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది మా ముఖ్య ఉద్దేశం. మాకు వేరే పార్టీలు అతీతం కాదు, మనుషులు అతీతం కాదు, కానీ మా ఓటును మేము వినియోగించుకోవాలి. మీరు సభ్యులు ఎవరు అవుతారు, మీరు పార్టీకి ఒకరు ఖచ్చితంగా నిలబడతారు. నామినేషన్ పెట్టిరు, వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఓటు వినియోగించుకోవాలి అని చెప్పడము, మాకు వాళ్ళని ఎన్నుకోవాలనేది మా ఉద్దేశము. ఇంతేనండి, నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. మళ్ళీ నాకు రాసి ఓటు మాకు కావాలి, ఖచ్చితంగా. వార్డులు ఉన్నాయి. 20 వార్డులో లేని ఏకగ్రీవం ఓన్లీ 17వ వార్డుకు మాత్రమే ఏకగ్రీవం అయింది. అది ఎలా అనేది మాకు తెలియదు, కానీ మా ఓట్లు 1400 చిల్లర ఉన్నాయి. మరి 1400 మంది చౌటుపల్ల ఉన్నట్ట లేనట్ట మరి మాకు ఇది క్లియర్ చేసి ఏకగ్రీవం చేసుకోండి. లేదంటారా మాకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కావాలి, ఖచ్చితంగా కావాలి. మేము మాత్రం ఊరుకునేది లేదు. ఇది ఇవాళ స్టార్ట్ అయ్యింది. 10వ తారీఖు వరకు మాత్రం ఈ నిరసన ఖచ్చితంగా వెళ్ళదీస్తాం. మీరు మాత్రం మాకు మరి ఆడవాళ్ళు ఉన్నారు అంటే అందరూ ఉన్నారు, ఓటు హక్కు ఉన్న ప్రతి 1400 మంది ఉన్నారు. మాకందరం మాత్రం ఓటు హక్కు వినియోగించుకోవాలన్నది మా ముఖ్య ఉద్దేశం. మాకు వేరే పార్టీలు అతీతం కాదు, మనుషులు అతీతం కాదు, కానీ మా ఓటును మేము వినియోగించుకోవాలి. మీరు సభ్యులు ఎవరు అవుతారు, మీరు పార్టీకి ఒకరు ఖచ్చితంగా నిలబడతారు. నామినేషన్ పెట్టిరు, వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి ఓటు వినియోగించుకో